తాజాంశాన్ని చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. దోషులను వదిలేది లేదంటూ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి. ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. ఎక్స్ వేదిక్ గా చేసినటువంటి ట్వీట్ లో ఆయన కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రకారం చూసుకుంటే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ యూత్. వీ హ్యావ్ డిసైడెడ్ టు సెట్ అప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ టు ఎన్ష్యూర్ స్విఫ్ట్ అండ్ stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take up all necessary steps in this regard. This continues our service of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared అని చెప్పిన ప్రధాని మోదీ ఎక్స్ వేదిక్ గా తన సందేశాన్ని పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైనటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని, ఈ మాఫియాను ఎట్టి పరిస్థితులు అరకట్టి తీరుతామని, ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే విచారణ జరుగుతున్నందున ఇందుకు సంబంధించినటువంటి బాధ్యులందరినీ ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ చేపట్టి ఏ ఒక్కరిని వదిలేది లేదు. ఈ దేశ భవిష్యత్తుకు పునాదిగా ఉన్నటువంటి యువతకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పి, ఈ దేశ భవిష్యత్తుకు మార్గమైనటువంటి యువతకు అనుగుణంగా యువత భావాలను, స్వేచ్ఛను అన్నిటినీ తాము గౌరవిస్తామని, వాటన్నిటిని పరిరక్షించేందుకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని చెప్పి ప్రధాని మోదీ తన సందేశాన్ని వెలువరించారు. గత 2 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా, ఆ తర్వాత పార్లమెంటుపై మార్చ్ టు పార్లమెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగిన ఘటనల తర్వాత తొలిసారి ప్రధానమంత్రి ఎక్స్ వేదిక్ గా స్పందించారు. ఈ దేశ యువతకు సంబంధించినటువంటి అన్ని అంశాలను తాము పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా, యువత సేఫ్ గార్డ్ కు సంబంధించి, యువత రక్షణకు సంబంధించి కానీ, యువత ఆలోచనలకు సంబంధించిన విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. నిందితులను, పేపర్ లీక్ మాఫియాకు సంబంధించినటువంటి విషయంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. అందుకు సంబంధించి అధికారులకు, సంబంధిత వర్గాలకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశామని, ఈ ఆదేశాలు తక్షణం అమలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని కూడా ఆదేశించినట్టు ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర మరికొంత ఉద్రిక్త పరిస్థితులు కొంతవరకు సద్దుమణిగినప్పటికీ గత రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాని ఇచ్చినటువంటి సందేశం తర్వాత సిజేపీ ఎలాంటి స్పందన ఇస్తుందనేది చూడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు అరుణ్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్ కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యువత భవిష్యత్తుతో తాము ఎలాంటి రాజీ పడేది లేదని, అక్రమార్కులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మోదీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యువత భవిష్యత్తుతో తాము ఎలాంటి రాజీ పడేది లేదని, అక్రమార్కులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మోదీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.